మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. 2024 సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయంలో భాగంగా మనం ఇప్పుడు కర్కాటక రాశి దాకా రావడం జరిగింది. మరి కర్కాటక రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మరి ఎవరెవరి జాతకరీత్యా అయితే 11వ స్థానంలో చంద్రుడు కానీ గురువు కానీ లేదా గురు చంద్రులు కానీ కలిసి ఉన్న మీ జన్మ చాట్లో లేదా అదేవిధంగా గురువు కనుక మీకు ఏకాదశంలో కానీ లేదా అదేవిధంగా లగ్నంలో కానీ పంచమాతి కానీ నవమాతి కానీ ఉన్నట్టయితేనే వారికి కర్కాటక రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉండబోతున్నది. ఎందుకు అంటే గోచారంలో 11వ స్థానంలో ఈ యొక్క గురుగ్రహం ఉండడం ఎంతో విశేషం, ఎంతో లాభాలను తెచ్చిపెడుతుంది. అదేవిధంగా కొంతమందికి నష్టాలను కూడా తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. మరి లాభాలు ఎవరికయ్యా నష్టాలు ఎవరికయ్యా అనుకుంటే తప్పకుండా జన్మ జాతకంలో ఎవరికైతే గురువు కొంచెం నీచపడిపోయి ఉన్నా లేదా మకరంలో కానీ కుంభంలో కానీ ఉన్నా గురు రాహుల కలయిక ఉన్నా కూడా కొంత ఇబ్బందికరంగానైతే ఉంటుంది. ఏదేమైనా కూడా సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి కొంత గడ్డు కాలమే అని చెప్పవచ్చును. ఎందుకు అంటే ఈ యొక్క వక్ర దృష్టితో ఉండేటువంటి శని మూలకంగా అష్టమ శనిని మీరు అనుభవించేటువంటి వారు సప్తమ శనిగా మారింది. ఇందులో భార్యాభర్తలకు కాస్త అన్యోన్యత తగ్గడము, గొడవలు ఏర్పడము, దీంతో పాటుగా తండ్రి లేని సంబంధాలు ఏమైనా వచ్చేటువంటి పరిస్థితి, లేదా మీ భార్య తరపు బంధువుల నుండి కొంత గొడవలు, లేదా మీ మామయ్య గారికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావడము, లేదా పనిచేసే చోట ఆల్ ఆఫ్ సడన్గా వర్క్ ప్రెషర్ అయిపోవడము, లేదా వర్క్ ప్రెషర్ వల్ల వర్క్ మానేయడము, ఇలా చాలా ఉన్నది. ముఖ్యంగా ఏమిటయ్యా అంటే కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారు ఎవరైనా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయాతు సూర్య భగవానుడు మఖా నక్షత్రంలో ఉన్నాడు. మరి మాట విషయంలో ఎంతో పొదుపుగా ఉండాలి. రావాల్సిన డబ్బు తప్పకుండా చేతికి వస్తుంది, చేతికి అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఇబ్బందిగా ఉన్నా కూడా ముందుకు వెళ్ళబోతున్నాయి. వివాహ ప్రయత్నాలు చాలా వరకు కూడా సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. భార్యాభర్తలలో అన్యోన్యత లోపించింది అనుకుంటే దసరా తర్వాత బాగుంటుంది. అప్పటి వరకు కొంత ఓపికగా ఉండండి, తొందరపడకండి. ఎలాంటి తొందర డెసిషన్స్ తీసుకోవద్దు. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్నారో తప్పకుండా ఇది మంచి సమయంగా భావన చేసుకోండి. మరలా ఈ సమయం రాదు. కర్కాటక రాశి వారికి గృహ ప్రయత్నం కానీ ఒక అపార్ట్మెంట్ తీసుకుందాం అనుకున్నా కూడా ఇది మంచి సమయము. మీరు అసలు ఆలోచించవద్దు. అప్పు చేసైనా కూడా ముందుకు వెళ్ళండి. ఏదైనా 11వ స్థానంలో గురువు ఉంది కనుక మంచి లాభాన్ని తీసుకొస్తాడు. తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా కానీ జన్మ జాతకంలో మాత్రము గురువు బాగాలేకుంటే మాత్రము చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు కొన్నటువంటి సైట్ ఏమైనా ఇబ్బందికరంగా మారడం కానీ లేదా ఇల్లు కానీ ఏమైనా ఇష్యూస్ ఏర్పడడం కానీ ఇవన్నీ అయితే ఉంటుంది. ఇక మరొకటి ముఖ్యమైనది ఏమిటి అంటే పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి తప్పకుండా సంతాన యోగం అయితే కొంత ఇబ్బందికరంతో ఉన్నది. మరొకటి శత్రువులు పై విజయము మీదే అని చెప్పుకోవచ్చును. వ్యాపార ప్రయత్నాలు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టేటువంటి వారికి శుభం. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారో వారికి కొంత ఇబ్బందికరంగా ఉంది. తప్పకుండా ఇంతకుముందు చెప్పాము సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చే పరిస్థితి ఉంది అని. మరొకటి ముఖ్యమైనది ఏమిటంటే బంధు మిత్రులతో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కోర్టు కేసులు ఒక్కసారైనా పోలీస్ స్టేషన్ మెట్లెక్కేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక
ప్రతిరోజు ఒక స్వీట్ ఏదో ఒకటి తినేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి గురువారం కుదిరితే ఏదో ఒక స్వీట్ ఎవరికైనా దానం ఇస్తూ మీ పని మీరు చేసుకోండి. కొంత శరీరం కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది కనుక ఇవన్నీ ఆచితూచి ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్.